Good morning. Today's topic is 120 years of the Nobel Prize. నోబెల్ పురస్కారాన్ని మొట్టమొదటగా 1901 డిసెంబర్ 10న ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి నేటి వరకు అంటే 2021 డిసెంబర్ 10 నాటికి 120 సంవత్సరాలు నిండాయి. సో ఈ టాపిక్లో ఇక్కడ నుంచి ఈ డిసెంబర్ నుంచి జరగబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీంట్లో బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అండ్ యూపీఎస్సీలో జనరల్ ఎస్ఏగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవడానికి గాను నేను 3 పార్ట్స్గా వీటిని విభజించాను. ఫస్ట్ది అబౌట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అండ్ నోబెల్ ప్రైజ్ హిస్టరీ గురించి చెప్తాను. సెకండ్ పార్ట్లో అబౌట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్, 9 మంది ఉన్నటువంటి ఇండియన్ నోబెల్ ప్రైజ్. ప్రస్తుతానికి మనకి 9 మంది ఇండియన్ నోబెల్ ప్రైజ్ని గెలుచుకున్నారు. ఆ 9 మంది గురించి ఏ రంగాలలో ఏ సంవత్సరాలలో వాళ్ళ యొక్క పౌరసత్వం ఎక్కడ ఉంది అన్నది రెండవ భాగంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ పార్ట్లో కరెంట్ అంటే 2021 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ కమ్ టు ఫస్ట్ పార్ట్ అబౌట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అండ్ హిస్టరీ ఆఫ్ నోబెల్ ప్రైజ్. ఫస్ట్ పార్ట్లో నోబెల్ మరియు నోబెల్ పురస్కార చరిత్రలో నోబెల్ తల్లిదండ్రులు ఇమాన్యుయల్ నోబెల్ అండ్ ఆండ్రిట్ నోబెల్. ఇమాన్యుయల్ నోబెల్ అనే అతను స్వీడన్ దేశానికి చెందినవాడైతే తన తల్లి ఆండ్రిట్ నోబెల్ నార్వే దేశానికి చెందింది. వీరికి మొత్తంగా 4 మగ సంతానం కలిగితే వారిలో ఆల్ఫ్రెడ్ నోబెల్ 3వ మగ సంతానము. ఇతని అసలు పేరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఇతను స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లో జన్మించాడు. ఇతను జన్మించింది 1833 అక్టోబర్ 21వ తేదీన. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నోబెల్ ప్రైజ్కి ఎంపిక అయిన వారి యొక్క పేర్లను తెలిపేది అక్టోబర్ 21. ఇది ఆనవాయితీ. అయితే ప్రస్తుతం ఎలా జరుగుతుంది అంటే అక్టోబర్ నెల మొదటి వారం నుంచి 21 లోపల వారి యొక్క పేర్లను వెల్లడిస్తున్నారు. కానీ అసలు ఆనవాయితీ ఏంటంటే అక్టోబర్ 21న మాత్రం ఆ సంవత్సరానికి ఎంపిక కాబడినటువంటి వాళ్ళ పేర్లను బయటకు వెల్లడించాలి. 1896 డిసెంబర్ 10న ఈయన చనిపోయారు. సో అక్టోబర్ 21న ఎవరి పేర్లు అయితే వెల్లడిస్తారో వారికి డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాన్ని అందిస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్లు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. ఈ డిసెంబర్ 10ని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రాథమిక హక్కులను వరల్డ్ హ్యూమన్ రైట్స్గా గుర్తించి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేని డిసెంబర్ 10న జరుపుకోవాలి అని ప్రకటించింది. సో డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు అని గుర్తుపెట్టుకోండి. అదే రోజున నోబెల్ పురస్కారాన్ని అందిస్తారు అన్నది ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఈయన చనిపోయే ముందు సంవత్సరమైనటువంటి 1895లో ఒక వీలునామా రాసుకొని స్వేర్గ్స్ రిక్స్ బ్యాంక్లో దానిని భద్రపరిచారు. స్వేర్గ్స్ అంటే స్వీడన్ పరిభాషలో స్వీడన్ అని, స్వీడిష్ నేమ్ ఆఫ్ స్వీడన్ని స్వేర్గ్స్ అంటారు. కాబట్టి దీన్ని స్వీడన్ బ్యాంక్ అని కూడా పిలవచ్చు. మామూలుగా అయితే వాడుకలో రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్గా పిలువబడుతుంది. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్, ఈ రిక్స్ బ్యాంక్ లేదా స్వీడిష్ బ్యాంక్ అన్నది ప్రపంచంలో ఉన్నటువంటి అతి పురాతన బ్యాంకుల్లో ఒకటి ఇది. సో ఈ బ్యాంకులో ఈయన వీలునామాను భద్రపరుచుకున్నారు. ఆ వీలునామా ప్రకారము 1900వ సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ పేరుతో ఒక ట్రస్ట్ను ఏర్పరిచి మొట్టమొదటగా 1901 డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ను బహుముఖ ప్రజ్ఞాశాలి అని పిలుస్తారు. కారణం ఇతను వ్యాపారవేత్త, ఇన్వెంటర్, చాలా రకాలైనటువంటి ఆవిష్కరణలను చేశారు, అండ్ రీసెర్చర్ అండ్ ఇంజనీర్, ఫిలాంథ్రోపిస్ట్. అంతేకాకుండా ఇతను స్వీడన్ కెమిస్ట్గా కూడా పిలుస్తారు. ఇతను అనేక భాషలు మాట్లాడగలడు. ముఖ్యంగా 6 భాషలు అనర్కళంగా మాట్లాడగలడు. స్కాండినేవియన్ భాషలైనటువంటి నార్వే, డెన్మార్క్, స్వీడన్ దేశపు భాషలు అనర్కళంగా మాట్లాడగలడు. అంతేకాకుండా ఇంగ్లీష్, ఫ్రాన్స్, ఇటలీ కూడా ఇటలీ దేశపు భాషలు కూడా అనర్కళంగా మాట్లాడగలడు. ఇతను చివరగా ఇటలీలో ఉన్నప్పుడు 1896లోనే చనిపోయారు. ఇక ఇతని ఆవిష్కరణల విషయానికి వస్తే ఇతను ఫ్రాన్స్లో రసాయన శాస్త్రం చదువుతున్నప్పుడు నైట్రోగ్లిజరిన్ కనిపెట్టాడు. కొంతకాలం తర్వాత ఈ నైట్రోగ్లిజరిన్ యూజ్ చేసుకుని డైనమైట్ని కనిపెట్టి 1867లో డైనమైట్ మీద పేటెంట్ కూడా తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే ఈ డైనమైట్ని కనిపెట్టాడో ప్రపంచ గతినే మార్చింది అని చెప్పి చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. వాస్తవం చెప్పాలంటే ఈయన కనిపెట్టినటువంటి
ఆవిష్కరణల అన్ని విషయంలో ప్రపంచ గతి మారిపోయిందని చెప్పొచ్చు. ఉదాహరణకి డిగ్గింగ్ మిషన్, మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి ప్రొక్లైనర్లు, జేసీబీలు ఈయన ఆవిష్కరణలే. అంతేకాకుండా కృత్రిమ రబ్బర్, లెదర్, సిల్క్, పట్టు ఇలాంటివన్నిటిని ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటివి ఇలాంటి రబ్బర్, లెదర్, సిల్క్ లాంటి వస్తువులను కూడా ఇతను కృత్రిమంగా తయారు చేసి సమాజంలోకి తీసుకురావడం వలన ఈ ఆవిష్కరణ వలన ప్రపంచ గతి, మానవ మనుగడలో చాలా మార్పు వచ్చింది. సో ఈయన ఆవిష్కరణలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను చెప్పింది కొన్ని ఆవిష్కరణలు మాత్రమే, ఇంకా చాలా ఆవిష్కరణలు ఉన్నాయి. అయితే ఈ డైనమైట్ని కనిపెట్టి ఆనాటి యుద్ధాలలో యూజ్ చేసి ఎంతోమందికి చావుకు కారణమయ్యాడు అన్న నానుడి ఆనాటి సమాజంలో ఉంది. వీరి అన్న లుడ్విగ్ నోబెల్, రెండవ అన్న ఆల్బర్ట్ నోబెల్కి రెండవ అన్న అయినటువంటి లుడ్విగ్ నోబెల్ రష్యాలో ఒక వ్యాపారవేత్త. ఇతను 1888 ఏప్రిల్ 12వ తేదీన చనిపోతారు. ఈ లుడ్విగ్ నోబెల్నే ఆల్ఫర్డ్ నోబెల్ చనిపోయాడు అనుకొని ఆనాటి ఫ్రాన్స్ ప్రింట్ మీడియా పేపర్లో ఒక కథనాన్ని ప్రచురిస్తుంది. దానికి పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే శవాలతో వ్యాపారం చేసే ఆల్ఫర్డ్ బెర్నార్డ్ నోబెల్ శవమయ్యాడు అని ఒక టైటిల్తో ఒక వ్యాసాన్ని ప్రచురిస్తే దాన్ని చూసినటువంటి ఆల్ఫర్డ్ నోబెల్ తను ఈ డైనమైట్ని కనిపెట్టి ఎంత అపకీర్తి, ఖ్యాతిని సంపాదించుకున్నాడో తెలిసి దానిని పోగొట్టుకోవడం కోసం ఇతను తన విల్లులో తన ఆస్తిలో నుండి వచ్చినటువంటి వడ్డీతో నోబెల్ బహుమతిని ఇవ్వాలి అన్న చెప్పి తను రాసుకున్న విల్లు ప్రకారం ఈ నోబెల్ బహుమతి ఆవిష్కరణ అనేది 1910లో బయటకు వచ్చింది. ఈ నోబెల్ పురస్కారం మొట్టమొదటగా 5 రంగాలలో ఇచ్చేవాళ్ళు. 1901 నుంచి 1968 వరకు ఇచ్చినటువంటి పురస్కారాలు కేవలం 5 రంగాలకు మాత్రమే ఇచ్చారు. అది ఒకటి ఫిజిక్స్ భౌతిక శాస్త్రము, కెమిస్ట్రీ రసాయన శాస్త్రము, మెడికల్ వైద్య శాస్త్రము, లిటరేచర్ సాహిత్య శాస్త్రము, పీస్ శాంతి విభాగంలో ఈ 5 రంగాలలోనే 1968 వరకు ఇచ్చారు. 1969లో ఎకనామిక్స్ లేదా అర్థశాస్త్రానికి కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఆనాటి స్వీడిష్ బ్యాంక్ ఎప్పుడైతే ఆల్ఫర్డ్ నోబెల్ తన వీలును దాచారో ఆ బ్యాంకు యొక్క సలహా మేరకు నోబెల్ ఫౌండేషన్ 1969 నుంచి ఎకనామిక్స్ లేదా అర్థశాస్త్రం నుంచి కూడా ఈ నోబెల్ ప్రైజ్ అన్నది ప్రకటించడం స్టార్ట్ చేసింది. అయితే ఈ 6 రంగాలకు ఎవరు ఎంపిక చేస్తారు వ్యక్తులని అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకానమీ లేదా అర్థశాస్త్రం ఈ 3 రంగాలకు ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ వారు ఎంపిక చేస్తారు వ్యక్తులను. అదేవిధంగా మెడికల్ విభాగం వైద్యశాస్త్రంలోకి వస్తే కారోలింకస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ వారు ఈ వైద్య రంగానికి నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఇక లిటరేచర్ విభాగానికి వస్తే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వాళ్ళు ఈ నోబెల్ పురస్కారానికి వ్యక్తులను ఎంపిక చేస్తే చివరిగా పీస్ శాంతి విభాగం ఒకటి మాత్రం నార్వేకి సంబంధించినటువంటి నార్వే పీస్ కమిటీ ఈ విభాగానికి గాను మనుషులను నోబెల్ ప్రైజ్కి ఎంపిక చేస్తారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏంటంటే 6 భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ అండ్ లిటరేచర్ అండ్ ఎకానమీ ఈ 5 విభాగాలకు 5 రంగాలకు స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్లో ఈ నోబెల్ పురస్కారాన్ని అందిస్తే ఒక్క పీస్ విభాగం శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని అయినటువంటి ఓస్లో నగరంలో ఈ పీస్ నోబెల్ ప్రైజ్ని అందిస్తారు. కారణం ఏంటంటే ఇందాక నేను మొదట చెప్పేటప్పుడు తండ్రి స్వీడిష్కి చెందినవాడైతే తల్లి నార్వేకి చెందిన వ్యక్తి అని. సో తన తల్లికి గుర్తుగా ఈ నార్వే నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ని ఇవ్వాలి అని చెప్పి తను రాసుకున్నటువంటి వీలునామా ప్రకారమే దీన్ని నార్వే రాజధాని అయినటువంటి ఓస్లో నగరం నుంచి ఈ పీస్ ప్రైజ్ను అందిస్తారు. 1901 నుండి 2021 వరకు మొత్తంగా 947 వ్యక్తిగతంగా నోబెల్ పురస్కారాలను ఈ నోబెల్ ఫౌండేషన్ అందిస్తే అందులో 58 మంది స్త్రీలు ఉన్నారు, 889 మంది పురుషులు ఉన్నారు. ఇంతేకాకుండా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి సంస్థలకు కూడా ఈ నోబెల్ పురస్కారాన్ని అందించారు. 28 సంస్థలకు ఈ నోబెల్ పురస్కారాన్ని అందించారు. మొత్తంగా చూస్తే 975 నోబెల్ పురస్కారాలను 2021 వరకు ఈ నోబెల్ ఫౌండేషన్ ప్రకటించి ఉంది. ఇక ఈ నోబెల్ పురస్కార నిబంధనల కిందకి వస్తే అసలు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరు దీనికి అనర్హులు, అసలు వీరికి ఈ నోబెల్ పురస్కారానికి ఏమేమి ఇస్తారు అన్నది ఈ పాటలో తెలియచెప్తాను.
నియమ నిబంధనలు మొదటి పాయింట్ దగ్గరికి వస్తే ఏ ఒక్క విభాగంలో లేదా రంగంలో గరిష్టంగా ముగ్గురికి మించకూడదు అని ఒక నియమం వాళ్ళకు ఉంది. నెక్స్ట్ పోస్ట్మస్లీ మరణానంతరము నోబెల్ ప్రైజ్ అన్నది ప్రకటించకూడదు అన్నది 1974లో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మరొక నియమం. మూడవది ప్రకటన తరువాత మరణిస్తే ఇవ్వచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అక్టోబర్ 21న జన్మించారు. సో ప్రతి సంవత్సరం 21న ఈ నోబెల్ ప్రైజ్కి ఎవరు ఎంపికయ్యారో ఆ సంవత్సరానికిగా ప్రకటిస్తారు. డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ ప్రైజ్ని ఇస్తారు. సో 21న ప్రకటించి ఈ డిసెంబర్ లోపల ఎవరైనా చనిపోతే వారు ఈ అవార్డుకు అర్హులే. మామూలుగా చనిపోయిన వారికి అసలు ప్రకటనే చేయకూడదు అని ఒక నియమం ఉంది. ఈ నియమం ప్రకారమే 1930 నుంచి 5 సార్లు భారతదేశం నుంచి పీస్ ప్రైజ్కు నామినేట్ కాబడినటువంటి గాంధీజీకి 1948 స్వతంత్ర అనంతరం ఇవ్వాలి అని అనుకున్నటువంటి ఈ నోబెల్ ఫౌండేషన్ 1948 జనవరి 30న గాంధీజీ చనిపోయిన కారణంగా ఆ సంవత్సరం ఎవరు అర్హులుగా లేకపోవడం వలన ఈ పీస్ ప్రైజ్ అంశంలో మాత్రం లేకపోవడం వలన 1948 గాంధీకి మిస్ అయింది. అంతేకాకుండా ఆ సంవత్సరం ఎవరు అర్హులుగా లేకపోవడం వలన ఒక పీస్ విభాగంలో, శాంతి విభాగంలో ఎవరికి 1948లో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకున్న వారికి ఏమి ఇస్తారు అంటే ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు, ఒక పట్టా, ఈ డిప్లొమా ఒక పట్టా ఇస్తారు. అంతేకాకుండా మానిటరీ అవార్డ్ అంటే ఒక అవార్డ్, ఒక ట్రోఫీ లాంటి అవార్డును కూడా ఇస్తారు. ఇక మనీ ప్రైజ్ విషయానికి వస్తే ఇందులో 3 అంశాలను బట్టి మనీ ప్రైజ్ అనేది ప్రతి సంవత్సరం వేరీ అవుతుంది. ఇది స్థిరమైన మనీ ప్రైజ్ లేదు, బట్ ఇది గరిష్టంగానే ఉంటుంది. ఈ క్లాస్ చివరి భాగంలో ఈ మనీ ప్రైజ్ యొక్క 3 అంశాల గురించి చెప్పి ఈ సంవత్సరానికి గాను ఎంత ప్రైజ్ మనీ అన్నది ప్రకటించారు కూడా తెలియచెప్తాను. ఇంతటితో ఈ ఫస్ట్ పార్ట్ అయినటువంటి అబౌట్ నోబెల్ అండ్ హిస్టరీ ఆఫ్ నోబెల్ ప్రైజ్ గురించి కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నాం. అది ఏంటంటే అబౌట్ ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్. మొత్తంగా భారతదేశంలో 9 మంది ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. అందులో మొదటివాడు రవీంద్రనాథ్ ఠాగూర్. 1913వ సంవత్సరంలో ఇతను లిటరేచర్ విభాగంలో ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే ఏషియాలో కానీ ఇండియాలో కానీ లిటరేచర్ విభాగంలో అప్పటి వరకు ఎవరు ఈ పురస్కారాన్ని అందుకోలేదు. కాబట్టి ఏషియాలో కానీ భారతదేశంలో కానీ మొట్టమొదటగా 1913లో లిటరేచర్ విభాగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నవాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతను రాసినటువంటి పుస్తకం గీతాంజలి అనేటువంటి ఒక గేయ కావ్యానికి గాను ఇతనికి ఈ నోబెల్ పురస్కారం అందింది. ఇతను ఈ గీతాంజలిని 1910లో రాస్తే 1912లో ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. చేసిన తదనంతరం ఇతనికి ఈ నోబెల్ పురస్కారం అన్నది దక్కింది. అయితే ఈ గీతాంజలి అన్న గేయ కావ్యంలో 103 గేయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి భారతదేశపు జాతీయ గీతమైనటువంటి జనగణమన ఉంటే, రెండవది బంగ్లాదేశ్ జాతీయ గీతమైనటువంటి అమర్ సోనార్ బంగ్లా ఈ గీతాంజలిలో నిక్షిప్తమై ఉన్నాయి. నెక్స్ట్ రెండవ నోబెల్ ప్రైజ్ సివి రామన్కి 1930లో వచ్చింది. ఫిజిక్స్ విభాగం, భౌతిక శాస్త్ర విభాగంలో. ఇతను రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టినందుకు గాను వచ్చింది. రామన్ ఎఫెక్ట్ అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి ఈయన వివరించారు. కాబట్టి ఈయన పేరు మీద దీనికి రామన్ ఎఫెక్ట్ అని పేరు వచ్చింది. అసలు ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్, రామన్ ఎఫెక్ట్ ఏంటి అంటే సూర్యకిరణాలు ఏదైనా వస్తువు మీద పడినప్పుడు అవి విచ్ఛిన్నం, స్కాటర్ చెందడం వలన ఆ వస్తువు యొక్క రంగు అన్నది ఎలాగా కనపడుతుంది అన్న విషయాల గురించి ఈయన వివరించారు. దీని కారణంగానే సముద్ర జలాలు అన్నవి రంగు అనేది ఒకసారి నీలంగా ఒకసారి పచ్చగా కనపడుతుంది అన్న అంశం ఈ రామన్ ఎఫెక్ట్ ద్వారానే అందరికీ తెలిసింది. సో ఈ రామన్ ఎఫెక్ట్ని ఇతను 1928 ఫిబ్రవరి 28ని కనిపెట్టాడు. 1930న దీన్ని కనిపెట్టినందుకు గాను ఇతనికి భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ ప్రైజ్ అందించారు. ఈ 1928 ఫిబ్రవరి 28 కాబట్టి ప్రతి ఫిబ్రవరి 28న మనం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇక మూడవ వ్యక్తి హరగోవింద్ ఖురానా. 1968వ సంవత్సరంలో మెడిసిన్ విభాగంలో ఫిజియాలజీ గురించి చేసినటువంటి రీసెర్చ్కి గాను ఇతనికి నోబెల్ పురస్కారాన్ని మెడిసిన్ విభాగంలో అందించారు. ఇతను అఖండ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్, పంజాబ్లో పుట్టినటువంటి అమెరికన్ సిటిజన్షిప్ కలవాడు. భారతదేశం నుంచి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి 4వ వ్యక్తి మదర్ తెరీసా.
1979వ సంవత్సరంలో శాంతి విభాగంలో ఈవిడ నోబెల్ ప్రైజ్ని అందుకున్నారు. అయితే ఈవిడ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ను అందుకున్న స్త్రీలలో 6వ ఆవిడ, ఇండియాలో మొదటి వ్యక్తి. ఇప్పటికీ 2021కి మొత్తంగా 947 పురస్కారాలను ప్రకటిస్తే అందులో స్త్రీలకు 58 పురస్కారాలను ప్రకటించారు. ఆ 58లో 6వ స్త్రీ, ఇండియాలో మొదటి స్త్రీ ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి వారు మదర్ తెరీసా 1979లో. ఇక 5వ వ్యక్తిగా సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్ 1983వ సంవత్సరంలో ఫిజిక్స్ భౌతిక శాస్త్ర విభాగంలో ఈయనకి నక్షత్రాల నిర్మాణము, పరిణామము, స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్ గురించి చేసినటువంటి రీసెర్చ్కి గాను ఇతనికి ఫిజిక్స్ విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇతను అఖండ భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ లాహోర్లో పుట్టినటువంటి అమెరికన్ సిటిజన్షిప్ కలిగిన వాడు. ఇక 6వ వ్యక్తి అమాత్య కుమారసేన్ 1998లో ఎకనామిక్స్ విభాగంలో ఇతనికి పురస్కారం అందింది. ఈ ఎకనామిక్స్ విభాగంలో వెల్ఫేర్ ఎకానమీలో ఒక 2 అంశాలకు గాను ఈయన చేసినటువంటి రీసెర్చ్కి గాను ఈ నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందులో ఒకటి దారిద్ర్య నిర్మూలనకు అధునాత చర్యలు, అంతేకాకుండా కరువు కాటకాలకు ముందస్తు జాగ్రత్తలు అన్న అంశాలకు గాను ఇతను చేసినటువంటి రీసెర్చ్కి గాను ఎకానమీలో ఇతనికి నోబెల్ ప్రైజ్ అన్నది వరించింది. 7వ వ్యక్తి వెంకటరామన్ బాలకృష్ణన్. ఇతనికి 2009లో కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతి అనేది అందింది. వాస్తవంగా ఇతను ఒక బయోకెమిస్ట్ అండి. ఇతను రైబోజోమ్ల నిర్మాణము, పనిచేయు విధానము, స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోమ్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రైబోజోమ్స్ మీద చేసినటువంటి రీసెర్చ్కి గాను ఇతనికి కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ పురస్కారం అన్నది దక్కింది. ఇతను బ్రిటిష్ అమెరికా పౌరసత్వం కలిగినటువంటి వాడు. ఇక 8వ వ్యక్తి అయినటువంటి కైలాష్ సత్యార్థి 2014వ సంవత్సరంలో శాంతి విభాగంలో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన చైల్డ్ రైట్స్, బాలల హక్కుల కోసం 30 సంవత్సరాలుగా చేసినటువంటి కృషిని గుర్తించి ఈ పీస్ ప్రైజ్ అనేది ఇతనికి వరించింది. 9వ వ్యక్తి అయినటువంటి అభిజిత్ వినాయక్ బెనర్జీ. ఇతను ఎకనామిక్ సైన్స్ విభాగంలో గ్లోబల్ పావర్టీని ఎలా తగ్గించాలి, ప్రపంచ దారిద్ర్యతని ఎలా తగ్గించాలి అన్న అంశంలో చేసినటువంటి కృషికి గాను ఇతనికి ఎకానమీ విభాగంలో నోబెల్ ప్రైజ్ అన్నది వరించింది. ఇతను అమెరికన్ సిటిజన్షిప్ కలవాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1913లో రవీంద్రనాథ్ ట్యాగూర్కి లిటరేచర్ విభాగంలో మొట్టమొదట మనకి నోబెల్ ప్రైజ్ వస్తే, చివరిగా 2019లో అభిజిత్ వినాయకన్ బెనర్జీకి ఎకనామిక్స్ విభాగంలో ఇతనికి నోబెల్ ప్రైజ్ వరించింది. ఈ 2 గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇంతటితో పార్ట్ 2 ఇండియన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు కరెంట్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి చెప్తాను. అంటే 2021కి గాను ఏ విభాగంలో ఎంతెంత మందికి వచ్చింది అన్నది క్లియర్ కట్గా వివరిస్తాను. 2021కి గాను మొదటగా పీస్ విభాగంలో ఈసారి 2 జర్నలిస్టులకు వచ్చింది. ఒకటి ఫిలిప్పైన్స్ దేశానికి చెందినటువంటి మరియా రెస్సా, అయితే రష్యా దేశానికి చెందినటువంటి డుమిట్రీ మురటోవా. వీళ్ళు ఇద్దరికి స్వేచ్ఛ, పరిరక్షణ, భావ వ్యక్తీకరణ అన్న అంశం మీద చేసినటువంటి కృషికి గాను వీరికి ఈ పీస్ బహుమతి అన్నది 2021కి వరించింది. రెండవది లిటరేచర్ విభాగము. ఈ లిటరేచర్ విభాగంలో ఈ సంవత్సరం 2021కి గాను ఒక్కరికే వరించింది. అది అబ్దుల్ రజాక్ గుర్నా అన్న వ్యక్తికి, టాంజానియాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను గల్ఫ్ వలస శరణార్థులపై చేసినటువంటి రచనలకు గాను ఇతనికి లిటరేచర్ విభాగంలో 2021 నోబెల్ పురస్కారం వరించింది. 2021కి గాను మెడిసిన్ విభాగంలో ఈసారి 2 అమెరికన్లకు నోబెల్ పురస్కారం అందింది. ఒకళ్ళు డాక్టర్ డేవిడ్ జూలియస్, అయితే రెండవ వారు ఆర్టమ్ పటాపోటియాన్. వీళ్ళిద్దరూ శరీర ఉష్ణగ్రాహకాలు మరియు స్పర్శ విభాగంలో నొప్పి అనే అంశం కింద చేసినటువంటి రీసెర్చ్కి గాను వీళ్ళకి మెడికల్ విభాగంలో ఈసారి నోబెల్ పురస్కారం అందింది. ఇక ఫిజిక్స్ విభాగానికి వచ్చినట్లయితే 2021కి గాను 3 ఈ నోబెల్ పురస్కారం అందింది. ఒకటి జపాన్ అమెరికన్ అయినటువంటి సుకురో మనాబే, జర్మనీ దేశస్థుడైనటువంటి క్లౌజ్ హసెల్మన్, ఇటలీ దేశస్థుడైనటువంటి జియోర్జియో పారసి. ఇందులో క్లౌజ్ హసెల్మన్ అండ్ సుకురో మనాబే గ్లోబల్ వార్మింగ్ విషయంలో చేసినటువంటి రీసెర్చ్కి గాను వీళ్ళకి ఫిజిక్స్ విభాగంలో
నోబెల్ ప్రైజ్ వస్తే జియోర్జియో పారసకి ఖగోళ శాస్త్రం స్పేస్ రీసెర్చ్ విభాగంలో రీసెర్చ్ చేసినందుకు గాను ఇతనికి ఫిజిక్స్ విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది వరించింది. ఇక కెమిస్ట్రీ విభాగంలో 2021 గాను ఇద్దరికి ఈ నోబెల్ పురస్కారం వహించింది. ఒకటి జర్మనీ దేశానికి చెందినటువంటి బెంజమిన్ లిస్ట్, అయితే బ్రిటన్ దేశానికి చెందినటువంటి డేవిడ్ డబ్ల్యూసి మెక్మెలన్. వీరిద్దరూ కర్బన రసాయన శాస్త్రం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చేసినటువంటి కృషికి గాను వీళ్ళకి కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక చివరగా ఎకనామిక్స్ రంగంలో ఈ సంవత్సరం 2021 గాను ముగ్గురికి ఈ నోబెల్ పురస్కారం అందింది. ఒకటి కెనేడియన్ అమెరికన్ అయినటువంటి డేవిడ్ ఎడ్వర్డ్ కార్డ్, ఇజ్రాయెల్ అమెరికన్ అయినటువంటి జాషువా ఎంగ్రిస్, డచ్ అమెరికన్ అయినటువంటి గ్విడో ఇంబెన్స్. వీరు ముగ్గురికి ఈ ఎకానమీ రంగంలో వీరికి ఈ నోబెల్ పురస్కారం అందింది. మొదటివాడైనటువంటి కెనేడియన్ అమెరికన్ డేవిడ్ ఎడ్వర్డ్ కార్డ్ ఎకనామిక్స్ సైన్స్లో చేసినటువంటి కృషిగాను అందితే, జాషువా ఎంగ్రిస్ అండ్ గ్విడో ఇంబెన్స్కి కారణ సంబంధ విశ్లేషణ పద్ధతి, అంటే ఒక రీజన్ ఏదైనా ఉందంటే ఆ రీజన్ని ఏ రకంగా విశ్లేషించి అర్థం చేసుకోవాలి అన్న దాని మీద చేసినటువంటి రీసెర్చ్కి గాను ఎకనామిక్స్ విభాగంలో వీరికి నోబెల్ ప్రైజ్ వరించింది. ఇది 2021 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ నోబెల్ ప్రైజ్కి మనీ ప్రైజ్ ఎంత వస్తుందని చాలామంది అడిగారు. దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నోబెల్ మనీ ప్రైజ్ విషయంకి వస్తే ఇందులో 3 అంశాలు ఉంటాయని చెప్పానండి. ఒకటి ఏంటంటే నోబెల్ ఆస్తి మూల నిధి నుంచి వచ్చేటువంటి వడ్డీ, ఆ సంవత్సరం డైనమైట్ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి ద్రవ్యం డబ్బు, మరియు స్వీడన్ క్రోనా, స్వీడన్ కరెన్సీని క్రోనా అని పిలుస్తారు. ఈ స్వీడన్ క్రోనా విలువ అప్పటి ఆ సంవత్సరం యొక్క US డాలర్తో ఎంత ఉంటుందో అన్నది, ఈ 3 అంశాల ఆధారంగా ఆ సంవత్సరం యొక్క నోబెల్ మనీ ప్రైజ్ అన్నది ఆధారపడి ఉంటుంది. 2021కి గాను 10 మిలియన్ స్వీడన్ క్రోనా అన్నది ప్రకటించారు ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ విన్నర్కి. 1 స్వీడన్ క్రోనా ఈక్వల్ టు నియర్లీ 8 or 9 రూపీస్ ఉంటుంది. దీన్ని 1 కోటి స్వీడన్ క్రోనాగా మనం చెప్పవచ్చు. ఇదండి కరెంట్ టాపిక్. నెక్స్ట్ మరో టాపిక్తో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.